పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కడప రాజకీయ గడప దాటుతుందా? కడప చేజారిపోతుంది చూసుకో అధినేత. సొంత ఇలాకాలోనే ఎలాగైతే ఎలా? అది కుప్పం తరహా వ్యూహమేనట. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. అవి వెనకటి సామెత ఉంది. ఈ సామెత రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో రాజకీయ అధినేతలకు సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా 6 నెలల క్రితం దాకా ఏకఛత్రాధిపత్యంగా గవర్నమెంట్ నడిపించిన వైసీపీ ఇప్పుడు చతికిలబడిపోయి పూర్తిగా అధికారాన్ని కోల్పోయి పార్టీ కూడా ఇబ్బందుల పాలవుతుంది. అటు టీడీపీ మాత్రం కూటమి బలంతో ఇతర నేతల సహకారంతో ఎదుగుతూనే ఉంది. ఇప్పుడు కూటమితో పాటు ఇతర పార్టీలు కూడా అదే బలంగా ఉన్నాయి. కానీ వైసీపీ మాత్రం అంత స్ట్రాంగ్గా లేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పటిదాకా అంటిపెట్టుకుని ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు అందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. కారణాలు ఏమైనా వైసీపీ వెనకపడుతుందనేది మాత్రం స్పష్టమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వెనకబడుతున్నప్పటికీ కొన్ని ముఖ్య అంశాల్లో మాత్రం చేయి పైనే ఉండాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ కూడా పార్టీ వెనకడుగు వేస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీల అధినేతలందరికీ కూడా సొంత నియోజకవర్గాలు ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి రాయలసీమలోని చిత్తూరు జిల్లా కుప్పం, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలోని ఇటు కడపలోని పులివెందుల, ఈ రెండు చాలా ముఖ్యం. సొంత నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవడంతో పాటు ఆ జిల్లాను కూడా రాజకీయంగా గెలిపించుకొని పార్టీని పట్టు తప్పకుండా చూసుకోవాలి. చంద్రబాబు కుప్పంలో గెలవడంతో పాటు చిత్తూరు మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం కడపలోని పులివెందుల తప్ప చాలా వరకు కడప జిల్లాను ఎన్నికల్లో పోగొట్టుకున్నారని చెప్పాలి. అయితే ప్రస్తుతం కడపలో రాజకీయాలు కూడా ఏమంతా బాగాలేవని చెప్పాలి. వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గం పైన కుప్పంలో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు టీడీపీ నేతలు కడపలో అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం జగన్ సొంత జిల్లా కడపలో ఫ్యాన్ పార్టీ కష్టాల్లో పడిందనే చెప్పాలి. ఎలాగైతే తమను ఇబ్బంది పెట్టారో అదే రీతిలో తాము వ్యవహరించాలని తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకుంటున్నట్టుంది. అందుకే కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ఆనవాళ్లు కనిపించకుండా జిల్లాలో చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా కొంతవరకు విజయవంతమయ్యాయనే చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉండగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిటినీ గెలుచుకొని చంద్రబాబు పని అయిపోయిందని బయటకు సంకేతాలు పంపారు. కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేజార్టీ స్థానాలను వైసీపీ గెలిపించుకొని ఇక తమకు తిరుగులేదని భావించింది. కానీ సాధారణ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం రిజల్ట్ రివర్స్ అయింది. చంద్రబాబు అత్యధిక మేజార్టీతో మరోసారి విజయం సాధించారు. కుప్పంలో వైసీపీ అనుసరించిన వ్యూహాలు సాధారణ ఎన్నికల్లో మాత్రం పనిచేయలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడపలోనూ టీడీపీ అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తుంది. కడప కార్పొరేషన్ను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. 7 కార్పొరేటర్లు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి ఈ 7 కార్పొరేటర్లు గైహాజరు కావడంతో వారి చేరిక అనివార్యమైంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో జగన్కు కడప జనం జలకిచ్చారు. కడప జిల్లాలో ఉన్న 10 శాసనసభ నియోజకవర్గాల్లో వైసీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. పులివెందుల, బద్వేలు, రాజంపేట నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో సాధారణ ఎన్నికల సమయంలో జగన్కు షాక్ తగిలింది. దీంతో పాటు ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అన్నీ ఏకగ్రీవం చేసుకుంది. నామినేషన్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. అయితే తమ వారిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో మాత్రం సైకిల్ సవారీ సవాల్ విసిరింది. దీంతో కడప జిల్లా చేజారిపోయే అవకాశం ఉందన్న ఆందోళన ఫ్యాన్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. రానున్న కాలంలో మరింత మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. మొత్తం మీద నాడు వైసీపీ అనుసరించిన కుప్పం తరహా వ్యూహాన్ని కడప జిల్లాలో టీడీపీ నేడు అమలుపరుస్తుందని చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.